సో టీచర్లకి ప్రమోషన్లు రావాల్సిందే, స్పౌస్ బదిలీలు చేపట్టాల్సిందే, ఇంకా కొత్తగా డిఎస్సి లేసి ఇంకా ఖాళీలన్నీ కూడా ఫిల్ చేయాల్సిందే. చాలా ఇబ్బంది పడతా ఉంది ఈ ప్రభుత్వ విద్య అనేది. సో అక్కడ టీచర్లు కొంతమంది దొంగలు ఉన్నారు, అది మనం చాలా సార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నాం. వాళ్ళు సరే మొన్న అయితే ఒకనికి 11 స్పెల్లింగ్ కూడా రాకపోతే మనమే చూస్తాం, ఏదో రాష్ట్రంలో 11 అనే స్పెల్లింగ్ రాదు, కానీ ఆయనకు 70,000 జీతం అట ప్రభుత్వ ఉద్యోగం. ఆయన 11 అని రాయమంటే 10 సార్లు కింద మీద రాసి రాయరాక తప్పుల మీద తప్పులు రాస్తా ఉన్నాడు. అట్లాంటి ఆయన అసలు పిల్లలకి ఏం చదువు చెప్తాడు? సరే, నేను మన రాష్ట్రంలో కూడా అట్లా కొంతమంది ఉన్నారని చెప్తున్నా, పూర్తిగా అందరు అట్లా ఉన్నారని కాదు, కొందరు అట్లా కూడా ఉన్నారు. ఇంకొక ఆమె మొత్తం అందులోనే శిఖముడేసుకుంటా ఉంది, నూనె పెట్టి వేసుకుంటా ఉంది, పిల్లలతో ఆయిల్ మసాజ్ చేయించుకొని స్కూల్లో. అది కూడా వేరే రాష్ట్రమే. నేను ఇది ఓవరాల్గా దేశం గురించి మాట్లాడుతున్నా, చివరికి మన రాష్ట్రం గురించి కూడా మాట్లాడుతున్నా. మన రాష్ట్రంలో కూడా మన సార్లు ఏం చెప్పేటోళ్ళు చిన్నప్పుడు మనం చూసినాం, తర్వాత ఏం చేస్తారో మనకు తెలుసు, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. నేనేమంటున్నా, ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలంటే ప్రభుత్వం కూడా కొంత సోయి ఉండాలి.